ఓన్లీ ప్రివిలేజ్. బాలమాంత్రికుడు క్రైస్తవ జీవితాలని అంతం చేయడానికి వచ్చిన మాంత్రిక శక్తి. రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నాను మీకు మారమని, అయినా మారదు మీరు. సౌండ్ లొకేషన్ సౌండ్ మీ మార్పు మారదని మీకు మళ్ళా నా ఆత్మను పంపాను మీ దగ్గరికి. ఈసారి మీలో నుంచి కొంతమందిని నా నరకానికి తీసుకొస్తారు. వచ్చావా? రా రా. ఏ పాత్ర అయినా క్యారెక్టర్ అయినా అందించడానికి మా గొర్రె ఉన్నాడు. నీకు గొప్పడు తీసుకొస్తాడు నరకానికి. వచ్చావా? వదలపెట్టు గొర్రె. ಬೆಳಕಲ್ಲಿ ಕಣ್ಣ ಮುಂದೆ ಇರುವುದೆಲ್ಲ ಕಾಣ್ತದೆ, ಆದರೆ ಇದು ಬೆಳಕಲ್ಲ, ದರ್ಶನ. ಹಿಂದೆ ನಡೆದದ್ದು ಮುಂದೆ ನಡೆಯುವುದು ಎಲ್ಲ ತೋರಿಸೋ ಬೆಳಕು.
ಬೆಳಕಲ್ಲಿ ಕಣ್ಣ ಮುಂದೆ ಇರುವುದೆಲ್ಲ ಕಾಣ್ತದೆ, ಆದರೆ ಇದು ಬೆಳಕಲ್ಲ, ದರ್ಶನ. ಹಿಂದೆ ನಡೆದದ್ದು ಮುಂದೆ ನಡೆಯುವುದು ಎಲ್ಲ ತೋರಿಸುವ ಬೆಳಕದೆ, ಆದರೆ ಇದು ಬೆಳಕಲ್ಲ, ದರ್ಶನ. ಹಿಂದೆ ನಡೆದದ್ದು ಮುಂದೆ ನಡೆಯುವುದು ಎಲ್ಲ ತೋರಿಸುವ ಬೆಳಕು ಕಾಣ್ತದ. ಬೆಳಕು, ಬೆಳಕಲ್ಲಿ ಕಣ್ಣ ಮುಂದೆ ಇರುವುದೆಲ್ಲ ಕಾಣ್ತದೆ, ಆದರೆ ಇದು ಬೆಳಕಲ್ಲ, ದರ್ಶನ. ಹಿಂದೆ ನಡೆದದ್ದು ಮುಂದೆ ನಡೆಯುವುದು ಎಲ್ಲ ತೋರಿಸುವ ಬೆಳಕು ಕಾಣ್ತದ. ಬೆಳಕು, ಬೆಳಕಲ್ಲಿ ಕಣ್ಣ ಮುಂದೆ ಇರುವುದೆಲ್ಲ ಕಾಣ್ತದೆ, తీసుకొచ్చావా? ఎందుకాడు ఎంతమంది వచ్చారు? గొట్టలెక్కాడు, అడవి తిరిగాడు, సందులు గొంతులు అన్ని వెతికి నలుగురిని పట్టాను. తీసుకురా. పొగరిపోతు రాజు హేరోదు ఎవరు?
ఎవరు ఈ వ్యక్తి? క్రూరుడు, నీ కత్తిలో మూడేదల్లో నరకలోకంలో కాదు. కత్తి తీసుకోనంటే ఏమి చేసి వచ్చావు నరకానికి? నా పరాక్రమానికి, నా రాజసానికి, నేను జయించిన దేశానికి నేను నరకానికి రావడమా? నరకానికి వచ్చావు. అసంభవం. నేను చేసిన దేశాలు నిజామాబాద్ ఎన్ని దేశాలైనా సరే కత్తి లోత పట్టించి కలిసా నాకున్న పొగరికి నేను నరకానికి రావడం ఏంటి? వరుడా, ఈ రాజు నరకానికి ఎందుకు వచ్చాడు? ఈ రాజు ఎంతో మంచి నరులను శిక్షించాడు. అది నా రాజసం. క్రూరంగా తన యొక్క అధికారాన్ని చెడు పనులకు ఉపయోగించాడు. అది నా పరాక్రమం. ఇతన్ని మనం నమ్ముకుని ప్రజల్లోకి పంపితే ఎంతో మందిని నాశనం చేస్తాడు. ఇది నా రాజరకం. అందుకని ఏరి కోరి ఈ రాజును తీసుకొచ్చాను స్వామి. రాజు ఉపయోగపడతాడు. ఉంచు ఒక ఓలను కూడా ఈ రాజుని తర్వాత తీసుకురా. తీసుకెళ్ళు. వరుడా, ఎట్లా మాట్లాడుతున్నాయి? ఒకసారి అత్తి గారి దగ్గరికి వెళ్ళు. వెళ్తాను. అంతకు ముందు తన నటనతో ప్రజలను ఆకర్షించి మెప్పించి తప్పు త్రోవలో నడుపుతున్నాడు. తీసుకురా. ఆ హీరో బాబు, ఇది ఎవడి దొంగ బాబు? ఇంటికి వచ్చాడు. ఈ బాబు సినిమాలు రాజకీయాలు చేసి ఎంతో మందిని నాశనం చేశాడు స్వామి. నాశనం చేసేవాడైతే మనకు అవసరం. వీడియో బోలనే ఉండు. తర్వాత తీసుకురా. వరుడా, ఇంకా కింద నుంచి మాట్లాడుతున్నాయి. మళ్ళీ ఒకసారి వెళ్ళొచ్చాయి. ఇతను మాట వింటే 90 క్వార్టర్ అంత నెంబర్ 1 తాగుబోతు. అలాంటి తాగుబోతు ఖచ్చితంగా నరకానికే వస్తాడు. ఆ ఘోరమైన తాగుబోతు ఇడుగో స్వామి. ఇతను 90 దానికన్నా తక్కువ చేసేస్తున్నాడు. ఇది లీటర్ బాట్లు. గరుడాకి ఇచ్చేయి. వరుడా, ఇలాంటి వాడు మనకు చాలా అవసరం. ఇంకా ఎంతమంది ఉన్నారు?
ఉందమ్మా? మా ఫ్రెండ్స్ ఉన్నారు, మొత్తం అందరికీ తెచ్చా. అందరికి కావాలి. ఆ? ఆ? గరుడా, ఈ తాగుబోతులు పోలాడే మనల్ని పాడు చేస్తాడు. మనం పాడైపోయిన పర్లేదు స్వామి, ఇంకా చాలా మందిని పాడు చేస్తాడు. ఈ నెల కొంచెం ఇంకొకటి తీసుకురా. ఈ తాగుబోతు ఎడతలేదు. వరిసమైపోయింది గమని. ఇతనైతే డైరెక్ట్ దేవుడిని వద్దు పెట్టేసుకుంటాడు. అవునా? అంటాడు, చిలకరింపు అంటాడు, ప్రార్థన చేసి చాకచక్యంగా కోసేస్తాడు పీకల్ని. అన్నా, తెల్లని మల్లె పువ్వు లాంటి వస్త్రం ధరిస్తాడు. చల్లగా ఉంటాను. లోపలంతా మయం 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 పైసా మయం. కడియం మయం. ఆ కళంతా గుండెలోనే ఉందిరా. వరుడా, ఏం చేశాడు ఈ వ్యక్తి? ఇలా ఆత్మ చెడగొట్టేవాడే మనకు కావాలి. ఇతను మాట చెప్పితే లక్షలు, జల్లితే కోట్లు, నూనె అవునవును. అంత భయంకరంగా ప్రజలను మోసగిస్తున్నాడు. అబద్ధ బోధను ప్రజలపై పెంచి వారి భ్రమలను, వారి ఆశలను సొంతం చేసుకుంటున్నాడు. చేస్తాడు చేస్తాడు, అన్ని సంచుల్లో తెచ్చేస్తాడు. నేను చూస్తాను రోజు. ఇతన్ని కనుక మన మార్గంలోనికి రప్పించి ప్రజలపై వదిలామంటే దున్నేస్తాడు. దొంగగలవా? దొంగగలవా? రోజు చూసినట్టు ఉంది ఇద్దరిని. అయ్యగారే, లోకంలో తాగుబోతు ఫాస్ట్ కానీ గట్టిగా మాట్లాడుతున్నాను, నీ గురించి గట్టిగా ప్రార్థన చేస్తాను. టైం వచ్చేసింది. టైం వచ్చేసింది. ఒక రోజు నిద్రాడిచ్చావానన్నా, ఏంటి నీ ఇంటి ఎదురు ఉన్నందుకు నన్ను ఒక రోజు నిద్రాడిచ్చావా? అలా గుర్తేసాడు. చేయాలి. కడుమూల దగ్గర ఉన్న యాక్షన్ అంతా తీ బయటికి. మీకు ఏమన్నా నా దగ్గర స్వస్థత వనరులు ఉన్నాయి. మీకు ఏమన్నా అవసరం ఉంటే నా దగ్గరకు వస్తే తైలం ఇస్తాను, ప్రార్థన చేస్తాను. ఏమన్నా అవన్నీ మీకు నెరవేర్చేస్తాను. 3 సెంట్ల స్థలం ఉంది ఇంటికాడ, వచ్చేయండి. అమ్మా, ఖాళీగా ఉంటుంది. మొన్న పాపం గారికి ఏది పాలించలేదంటే తైలం ఇచ్చి ప్రార్థన చేశాను. 7 పాలిచ్చి గేది 4 లీటర్ పాలిచ్చింది. ఆటికెళ్ళాలి. కనీసం మధ్యకేమో ఒక 1 లీటర్ పాలన పంపలేదమ్మా. ఖచ్చితంగా లేదు. ఈ నరుడిని మనం వాడుకుని బాగా ప్రజలని మోసం చేస్తాం. ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే మరి మనం సంప్రదించాలని కోరుచున్నాం. 2013 డిసెంబర్ 25 ఏం చేసావు? ఏం చెప్పారు మీరు? నేనేం చెప్పాను రా? నేనేమో నా మాట తాగేసి ఉంటే ఏం చెప్పారు మీరు? ఏం మాట్లాడతావు? మొత్తం మైక్ సెట్ తెచ్చావు, పెద్ద సెట్ వేసావు, మైక్ సెట్ కొట్టాలి ఎత్తావు. ఎంతమంది స్వస్థపరిచాను మీకు తెలుసా? ఆ రోజు ఎంతమంది స్వస్థపడ్డారు నీకు తెలుసా? గుర్తుందా? ఎందుకు వచ్చారండి అయ్యారు? నేను అక్కడ కూర్చోడానికి నన్ను తీసుకొచ్చాను. నేను నిద్ర అవుతుంటే తీసుకొచ్చేసాను. తీసుకురాలంటే అయ్యారు పాపం చేస్తావు. పాప
అలా కాదురా, నేను నిద్రపోయాను, మీరు తీసుకొచ్చేయలేదు. నేను ఎంతో మందిని రక్షించాను అక్కడ. నేను అయ్యో ఎంతో మందిని రక్షించాను. అయ్యో వీళ్ళిద్దరూ మొత్తం నరకాన్ని అర్థం చేసేసారు. పాపం చేస్తే నరకానికి వెళ్తున్నారు. ఎందుకు వచ్చారు? నేను వదిలావా గొర్రెడా తీసుకొచ్చావు వదులుతలేదు ఎల్లారిపోతుంది ఇక్కడ స్వామి గొర్రెడా ఇంకొకడు ఉన్నాడు తీసుకురా ఇందు రంగడు. ఇందు రంగడా ఆ, అతని వెనకే వయ్యారు. నడకలోనే ఉన్నావు అయ్యారు ఆ, ఒకసారి జనానికి చూపించు రంగడించి రావయ్యా రంగడు, ఇందు రంగడు. అంటే ఆహా ఓహో పెట్టే స్వామికి ముట్లు. గొర్రెడా పెట్టేదు నంది కాదురా ప్రజలను మోసం చేయండి ఇతను ఉంటే అటు మగోడు కాదు ఇటు ఆడవిడి కాదు. ఇప్పుడు కొట్టేస్తాడు వచ్చి వచ్చిన వాళ్ళందరినీ ఇందు రంగా చేసేస్తాడు. మనకి ప్రజలను మోసం చేసి ఈ దైవత్వంలో నుంచి వీళ్ళు తప్పించి వీళ్ళ మళ్ళా సంవత్సరం వచ్చినోడికి దైవత్వం అనేది లేకుండా చేసే వాళ్ళే కావాలి. తీసుకురా గొర్రెడ అలాగే ఎంతమంది ఉన్నారు అంతమందినే తీసుకురా అంతమందినే తీసుకురా అంతమందినే తీసుకురా అంతమందినే తీసుకురా అంతమందినే తీసుకురా. అయ్యి బాబు గొర్రెడా వీళ్ళందరూ వచ్చేస్తున్నారు ఏంటి ఈ తాగుబోతాడు ఏంటి దండేస్తాడు నీకు మంగళం తండేశ్వరం కదండి నరకం నుంచి బయటకు పంపించేది. గొర్రెడా వీడికో బాటిల్ ఇచ్చేయి లేకపోతే అడుగో కేవీఆర్ని. అయ్యి బాబు మొత్తానికి ముంచేశాడు రా నాయన. ఎంతమందిని తీసుకొస్తున్నారు? ఈ నాటకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ భూమి మీద మనం రాజరికంలో బతికిన, ఈ భూమి మీద మనం ఒక సువార్థికుడిగా బతికిన, ఈ భూమి మీద ఒక తాగుబోతుగా బతికిన, మనం చనిపోయిన తర్వాత మనం వెళ్ళే ప్లేస్ ఈ భూమి మీద ఏడేసాడు అవుద్ది. కాబట్టి ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తారు. చిన్న తప్పులు చేసినా, అది రాజు అయినా, అది పాస్టర్ అయినా, అది ఒక మామూలు మనిషి అయినా, మీరు చేసే తప్పులు బట్టే నరకానికి వెళ్తారు. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే మంచిగా దేవుని ఇష్టానుసారంగా జీవించాలని సారాంశం. ఈ స్క్రిప్ట్